ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో ఆమోదం లభించిన సందర్భంగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా ఖరారు చేయడం ప్రజల ఆకాంక్ష నెరవేరినట్లేనని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని, అమరావతిని భవిష్యత్తులో ప్రముఖ నగరంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే ఈ నిర్ణయం శాశ్వతంగా కొనసాగుతుందని, ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. అలాగే ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో ఆమోదం లభించిన సందర్భంగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా ఖరారు చేయడం ప్రజల ఆకాంక్ష నెరవేరినట్లేనని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని, అమరావతిని భవిష్యత్తులో ప్రముఖ నగరంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే ఈ నిర్ణయం శాశ్వతంగా కొనసాగుతుందని, ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. అలాగే ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఓకే, గుడ్ టు గో. అనాదిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి అని చట్టసభల్లోని పెట్టి తీర్మానం పాస్ చేసినందుకు ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అమరావతి ఇప్పుడు మనందరి రాజధాని, అది ఎవ్వరూ మార్చలేరు. జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై జై అమరావతి, జై జై అమరావతి, జై చంద్రబాబు, జై